సముద్ర ప్రయాణం ప్రమోదాన్ని ప్రమాదాన్ని రెండింటినీ అనుభూతి చెందిస్తుంది. చుట్టూ నీళ్లు, ఒడ్డు కనిపించదు. అలల తాకిడికి ఊగిసలాడే ఓడ ప్రయాణం ఆహ్లాదకరంగా ఉంటుందన్నది నిజమే. అయితే అలాంటి నౌకా ప్రయాణంలో రెండు మాత్రం నౌకాయాన చరిత్రలో తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. సాంకేతిక తప్పిదాలే సదరు ప్రమాదాలకు కారణం అనుకుందామంటే వాటికి అత్యాశ, అహంభావం కూడా తోడయ్యాయని పరిశీలకులు నిక్కచ్చిగా చెప్తున్నారు. టైటానిక్ ఓడ ఆధునికంగా విలాసవంతంగా నిర్మించబడిన పెద్ద పేరుంది. పైగా ఎలాంటి పరిస్థితుల్లోనూ నీట మునగని విధంగా రూపకల్పన చేశామని నిర్మాణ సంస్థ డంకా బజాయించింది. సిబ్బంది ఏమరపాటుతనం, సరైన నిర్ణయం తీసుకోలేకపోయిన కెప్టెన్ చేతకానితనం, సరిపడా లైఫ్ బోట్స్, ఇంకా ఇతర భద్రతా లోపాల కారణంగా ఓడ మునగడం కంటికి కనిపించే కారణాలైతే టైటానిక్ ఓడ స్వంతదారుల అత్యాశ కూడా మరో ప్రధాన కారణం. ఫలితంగా ఎంతో ఖర్చు చేసి నిర్మించిన ఓడ తన మొదటి ప్రయాణం పూర్తి కాకుండానే సముద్రంలో కలిసిపోయింది. తాజాగా 2023లో ఓషన్ గేట్ కంపెనీ నిర్మించిన టైటానిక్ సబ్మర్సిబుల్ వెహికల్ సముద్రంలో మునిగి ఉన్న టైటానిక్ శిథిలాలను చూడ్డానికి వెళ్లి అక్కడే కుచించుకుపోవడం కాకతాళీయం అన్న మాట అటుంచితే చాలా విషాదకరం. ఈ దుర్ఘటన సముద్ర వాహనాల ఇంజనీర్లు, భద్రతా నిపుణులు, సముద్ర పరిశోధకులకు పెద్ద గుణపాఠంలా మారింది. 2023 జూన్ 18న 5 యాత్రికులతో బయలుదేరిన టైటాన్ సబ్మర్సిబుల్ అట్లాంటిక్ మహాసముద్రం ఉపరితలం నుంచి 3800 మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ ఓడ శిథిలం వద్దకు వెళ్లడానికి ఒక్కో యాత్రికుల నుంచి $2,50,000 వసూలు చేసింది. టైటాన్ సబ్మర్సిబుల్లో ఓషన్ గేట్ సీఈఓ, పాకిస్తాన్ వ్యాపారి, అతని 19 ఏళ్ల కుమారుడు, బ్రిటిష్ అన్వేషకుడు, అనుభవం కలిగిన ఫ్రెంచ్ డైవర్, మొత్తం 5 ఉన్నారు. నీటిలోకి దిగిన 90 నిమిషాల తర్వాత టైటాన్ సబ్మర్సిబుల్ అది బయలుదేరిన పోలార్ ప్రిన్స్ నౌకతో సంబంధాలు కోల్పోయింది. ఆ వెంటనే రెస్క్యూ ఆపరేషన్ మొదలుపెట్టారు. యునైటెడ్ స్టేట్ కోస్ట్ గార్డ్స్, అమెరికన్ నావికాదళం, కెనడియన్ కోస్ట్ గార్డులు కలిసి వెతికారు. టైటాన్ సబ్మర్సిబుల్లో అందరూ చనిపోయారని కనిపెట్టారు. కొన్ని రోజుల తర్వాత ఆ టైటాన్ సబ్మర్సిబుల్ లోపలికి నొక్కుకుపోయి అందరూ చనిపోయారని అధికారికంగా ప్రకటించారు. వాహనం కుచించుకుపోయి దానిలో ఉన్నవారు ముడుచుకుపోయారు. వారి ఎముకలు విరిగి అవయవాలు చిట్లి క్షణాల్లో మాంసం ముద్దల్లా మారిపోయారు. వస్తువు వెలుపల ఒత్తిడి దాని లోపల ఒత్తిడి కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఆ వస్తువు మీద పనిచేసే బలాల కారణంగా అది కుచించుకుపోతుంది. పేలుడు సంభవించి తునాతునకలై వెదజల్లబడే విస్ఫోటనాన్ని ఎక్స్ప్లోజన్ అంటారు. లోపలికి నొక్కుకుపోయి కుచించుకుపోయి ముక్కలు కావడాన్ని ఇంప్లోజన్ అంటారు. టైటాన్ సబ్మర్సిబుల్ విషయంలో ఇంప్లోజన్ జరిగి అది మిల్లీ సెకన్ల కాలంలో నాశనమైపోయింది. సముద్ర ఉపరితల నీటి ఒత్తిడి కంటే 400 రెట్లు అధిక ఒత్తిడిని 3800 మీటర్లు లోతుకు చేరుకున్న టైటాన్ సబ్మర్సిబుల్ ఎదుర్కొంది. లోపలికి నొక్కుకుపోయి ముక్కలైపోయిన దాని శిథిలాలు అక్కడికి 100 మీటర్ల దూరంలో కనిపించాయి. అంతటి అధిక ఒత్తిడిని తట్టుకునే విధంగా టైటాన్ సబ్మర్సిబుల్ కవచం తయారు చేయబడలేదు. సాంకేతిక లోపమే ప్రమాదానికి కారణమని అనుకున్నారు, కానీ తదుపరి విచారణలో అంతులేని మానవ నిర్లక్ష్యాన్ని గుర్తించారు. అమెరికా తీర ప్రాంత భద్రతా దళ పరిశోధనల్లో అసలు విషయాలు వెలుగులోకొచ్చాయి. హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన సముద్ర పరిశోధకుడు పీటర్ గిర్గిస్ మాటల్లో చెప్పాలంటే టైటాన్ సబ్మర్సిబుల్ ప్రమాదం దురాశాపరుల మితిమీరిన అత్యాశకు ప్రతిరూపం. టైటాన్ సబ్మర్సిబుల్ని తయారు చేసిన ఓషన్ గేట్ మాజీ డైరెక్టర్ డేవిడ్ లాక్ట్రిడ్జ్ 2018లోనే సబ్మర్సిబుల్లోని రక్షణాంశాల గురించి తాను హెచ్చరించినట్టు చెప్పారు. ఆనాడే తాను వాటిని ఎత్తి చూపిస్తూ సదరు ప్రాజెక్టు పత్రాల మీద సంతకం చేయ నిరాకరించినట్టు చెప్పారు. ఫలితంగా తనను సంస్థ నుంచి తొలగించారని ఆయన చెప్పుకొచ్చారు. కంపెనీ యాజమాన్యం తమ టైటాన్ సబ్మర్సిబుల్ ప్రాజెక్ట్ ఎంతో సురక్షితమైందని ప్రచారం చేసుకోవడం మీద చూపిన శ్రద్ధాశక్తులు దాని తయారీ మీద చూపించలేదని ఆయన ఆరోపణ. అశాస్త్రీయంగా తయారు చేసిన టైటాన్ సబ్మర్సిబుల్ ప్రమాదానికి గురై 5 దుర్మరణం పాలవడం విషాదమే. మరి సంస్థ సీఈఓ డాక్టర్ రష్ సైన్స్ని, సేఫ్టీని అస్సలు పట్టించుకోలేదని డేవిడ్ ఆరోపించారు. టైటాన్ వ్యూపోర్ట్ని అక్రాలిక్ అద్దంతో తయారు చేస్తారు. వాహనం భద్రతా ప్రమాణాల రీత్యా అది ఎంతో కీలకమైన వస్తువు. దాన్ని తయారు చేసిచ్చిన వాళ్ళు కూడా అది 1000 మీటర్ల లోతు వరకు సురక్షితంగా ఉంటుందని మాత్రమే ప్రామాణికంగా ఇచ్చారు. కానీ ఓషన్ గేట్ కంపెనీ దాన్ని 4000 మీటర్ల లోతు వరకు వినియోగించుకోవాలనుకుంది. అలాగని అదనపు రక్షణ చర్యలు కూడా తీసుకోలేదు. అయినా సరే సంస్థ సీఈఓ ఆ అక్రాలిక్ తయారీతోనే వ్యూపోర్ట్ను సిద్ధం చేయించి కంపెనీ పరీక్షలు కూడా నిర్వహించలేదని లాక్రిడ్జ్ వివరించారు. వాస్తవానికి ఈ తరహా వాహనాల్లో టైటాన్ సబ్మర్సిబుల్ ప్రయోగాత్మక వాహనం. కార్బన్ ఫైబర్ సిలిండ్రికల్ ప్రెషర్తో ప్రధాన భాగం తయారు చేయబడి 2 వైపులా టైటానియం హెమిస్పియర్ అమర్చబడింది.
మొత్తం పొడవు 6.7 మీటర్లు అనగా 22 అడుగులు. బరువు దాదాపుగా 10,432 కిలోలు. లోపల కేవలం 5 కూర్చునేందుకు చోటుంది. కార్బన్ ఫైబర్ తేలిగ్గా ఉండి దృఢంగా ఉంటుందని భావిస్తారు, కానీ నీటి లోతట్టు ప్రాంతాల్లోని అధిక ఒత్తిడిని భరించే శక్తి మాత్రం ఉండదు. అంతటి కీలకమైన జాగ్రత్తనే ఓషన్ గేట్ కంపెనీ విస్మరించింది. సంప్రదాయ జలాంతర్గాములో ఉపయోగించే స్టీల్, టైటానియంలకు బదులుగా టైటాన్ సబ్మెర్సిబుల్ తయారీలో ఉపయోగించిన కార్బన్ ఫైబర్ సిలిండ్రికల్ హాల్ మన్నికను పరీక్షించకుండానే వినియోగంలోకి తీసుకొచ్చింది. టైటాన్ సబ్మెర్సిబుల్లోని వ్యూపోర్ట్ను 4,000 మీటర్ల లోతులో ఉపయోగించడానికి అనుమతి పొందలేదు. ప్రయాణికుల ప్రాణాలను పణంగా పెట్టి మరి ఈ దుర్ఘటనకు కారణమైంది ఓషన్ గేట్ కంపెనీ యాజమాన్యం. కార్బన్ ఫైబర్ కంప్రెసివ్ స్ట్రెంగ్త్ ఎక్కువే, కానీ అయితే నీటి ఒత్తిడి 4,000 ATM కంటే ఎక్కువైనప్పుడు అంతటి ఒత్తిడిని తట్టుకోవడం వీలు కాదు. ఈ అన్ని ప్రతికూలతలను పెడచెవిన పెట్టిన ఓషన్ గేట్ CEO తనతో సహా 4 సందర్శకుల్ని అశాస్త్రీయంగా తయారు చేసిన టైటాన్ సబ్మెర్సిబుల్లు అట్లాంటిక్ మహాసముద్రపు లోతుల్లో కూరుకుపోయేలా చేశాడు. వాళ్ల ప్రాణాలు హరించడానికి ముఖ్య కారకుడయ్యాడు. టైటాన్ సబ్మెర్సిబుల్తో సంకేతాలు ఆగిపోయిన కొద్దిసేపట్లోనే మానవరహిత సర్చ్ ఇంజిన్స్ను సముద్ర జలాల్లోకి పంపి వెతికారు. అక్కడ ముందుగా మెర్సిబుల్ తోక భాగం విరిగిపోయి కనిపించింది. ప్రెషరైడ్ కార్బన్ భాగం మాత్రం లోపల వైపుకు నొక్కుకుపోయి చొట్టలు పడి కనిపించింది. ఈ దుర్ఘటన ముందుగా హాల్ ఉపరితలం మీద నుంచే మొదలైందని గ్రహించారు. టైటాన్ సబ్మెర్సిబుల్ పైభాగం మీదున్న కార్బన్ ఫైబర్ హాల్ మీద పగుళ్లు కనిపించాయి. బయట నీటి ఒత్తిడి ఆ కొద్ది భాగం ద్వారానే ఆ వాహనాన్ని లోపలికి నొక్కేసింది. మిల్లీ సెకండ్ల సమయంలో జరిగిపోయిన ఈ దుర్ఘటనని లోపలున్న వాళ్ళు గ్రహించేందుకు రవ్వంత సమయం కూడా లేకపోయింది. అసలు అలాంటి ప్రమాదమేదో సంభవించనుందని వాళ్లకు ఏమాత్రం అనుమానం కూడా కలగపోయి ఉండొచ్చు. అవయవ భాగాలు కూడా నుజ్జునుజ్జైపోవడంతో కేవలం DNA పరీక్షల ద్వారా మాత్రమే వారి అవశేషాల్ని గుర్తించాల్సి వచ్చింది. సాంకేతిక లోపాలు పట్టించుకోకపోవడానికి ఇంజనీర్ల నిర్లక్ష్యమే కారణమని, CEO ఉదాసీనత, అత్యాశ కారణమని ఒక అంచనాకు వచ్చిన తర్వాత కూడా ఓషన్ గేట్ సంస్థ ఉద్దేశపూర్వకంగానే అన్ని రకాల భద్రతా పరీక్షల్ని నిర్వహించిందని అమెరికా కోస్ట్ గార్డ్ పరిశీలక బృందానికి తెలిసొచ్చింది. ఓషన్ గేట్ మాజీ ఉద్యోగుల సాక్ష్యాల కథనం ప్రకారం సంస్థలోని సిబ్బందిని తగిన రక్షణ ఏర్పాట్లు లేకుండానే ప్రమాదకర ప్రయోగాలను నిర్వహించాలని ఒత్తిడి చేస్తుంటారని తెలిసింది. భద్రతాపరమైన చర్యలకు సంబంధించి సిబ్బంది పరస్పరం చర్చించుకోవడాన్ని సంస్థ తిరస్కరిస్తూ ఉంటుందని, ఆ విషయాన్ని బహిరంగంగా వెల్లడించకుండా వారిని నియంత్రిస్తుందని వివరణలో తెలిపారు. ఓషన్ గేట్ CEO స్టాకన్ రష్ తమ టైటాన్ సబ్మెర్సిబుల్ను నడిపించడానికి ప్లే స్టేషన్ కంట్రోల్ను రూపొందించారు. అంటే అతని ఉద్దేశం వాహనాన్ని సులువుగా నడిపించగలగాలని, క్లిష్టత లేకపోవడంతో, అంటే వీడియో గేమ్ ఆడుకునే తరహా ప్లే స్టేషన్తోనే సబ్మెర్సిబుల్ను నడిపించగలగడం అనేది వినియోగదారుల్ని ఆకర్షించే అంశంగా భావించాడు. సబ్మెర్సిబుల్ని తామే స్వయంగా నడపొచ్చునన్నప్పుడు ఉత్సాహం చూపేందుకు ధనికుల ఆసక్తిని సొమ్ము చేసుకోవచ్చనే అత్యాశ రష్ను భద్రతాపరమైన అంశాలను పట్టించుకునివ్వలేదు. అతని నిర్లక్ష్యం, దురాశ 5 ప్రాణాలను బలిగొంది. ఇదంతా సరే, తయారు చేసిన వాహనానికి పరీక్షలు నిర్వహించాలి కదా. 2021 నుంచి 2023 వరకు వాటిని ఎలా నిర్వహించారన్నది పెద్ద ప్రశ్న. పైగా 2019 నుంచే అండర్ వాటర్ టూరిజంని నిర్వహిస్తూ వస్తున్న ఓషన్ గేట్ సంస్థ గురించి ఎవరూ ఎందుకని మాట్లాడలేదో కూడా తెలీదు. 2016లో ఆండ్రియా డోరియా నౌక దుర్ఘటనకు కారణం కూడా రష్ నిర్లక్ష్యమే అని విచారణలో తేలింది. అప్పటికి సంస్థలోనే పనిచేస్తున్న లాక్రెడ్జ్ సూచనల్ని రష్ చెవికెక్కించుకోలేదని, పూర్తి వేగంతో వాహనాన్ని నడిపించి ప్రమాదానికి గురిచేశారని చెప్పారు. 2023 జూన్ కంటే ముందు జరిపిన పరీక్షల్లో టైటాన్ సబ్మెర్సిబుల్ బలాస్ట్ ట్యాంక్ వైఫల్యం చెందింది. అయినా సరే అది చాలా సాధారణ విషయమే అని చెప్పి ఆ పరీక్షను ఆపేశారు. టైటాన్ సబ్మెరైన్స్ సంస్థ జలాంతర్గత విహారానికి పనికొచ్చే అండర్ వాటర్ వెహికల్స్ని తయారు చేస్తుంది. ఆ సంస్థ CEO ప్యాట్రిక్ లాహే 2019లో టైటాన్ సబ్మెర్సిబుల్ను పరీక్షించానని, అప్పుడే దాని తయారీ చాలా సాధారణంగా ఉందని చెప్పానని వెల్లడించారు. అంటే సముద్రయానానికి అది పనికిరాదని, దాని నిర్మాణం పేలవంగా ఉందని అర్థం. అండర్ వాటర్లో అది ప్రమాదాలను కొని తెచ్చుకోవడమే అని కూడా ఆయన చెప్పుకొచ్చారు. ఆ సలహాలేవి ఓషన్ గేట్ సంస్థకు చెవికెక్కలేదు. 2023 జూన్ 18 నాడు టైటాన్ సబ్మెర్సిబుల్ నుంచి పగలు 10:14 చివరి సంకేతం అందింది. ఆల్ గుడ్ హియర్ అని ఆ సందేశం ఉంది. అంటే అంతా సజావుగా ఉందనే కదా. ఆపై 33 నిమిషాల తర్వాత డ్రాప్ టు వెయిట్స్ అనే టైటాన్స్ నుంచి మరో సందేశం వచ్చింది. అంటే మెల్లగా దాని వేగాన్ని తగ్గిస్తూ వస్తున్నారని ఉపరితలం మీదున్న ఓడ మీద వాళ్ళు భావిస్తున్నారు. సాంకేతికంగా అది సరైన పద్ధతి. మరి
నీటిలోకి వేగంగా దిగిపోకుండా తేలిగ్గా ప్రయాణించేలా చేయడం కోసం అనుసరించే విధానం అది. ఆ సందేశం కేవలం 6 సెకండ్ల తర్వాత టైటాన్ సబ్మర్సిబుల్తో శాశ్వతంగా సంబంధం తెగిపోయింది. ఆ తర్వాత కొన్ని గంటలకు అది క్రాష్ అయిపోయిందనే సమాచారాన్ని బయటకు వెల్లడించారు. జరిగిన దుర్ఘటన కడు విచారకరమే కానీ ఓషనోగ్రఫీ చరిత్రలో ఇదొక మర్చిపోలేని గుణపాఠమని నిపుణులు చెప్తున్నారు. భద్రతా చర్యల్ని నిర్లక్ష్యం చేయడం, నాణ్యమైన పరికరాల్ని ఉపయోగించకపోవడం వంటి పలు కారణాలు టైటాన్ సబ్మర్సిబుల్ దుర్ఘటనకు కారణమని గుర్తించారు. ప్రాణాలతో చెలగాటమాడిన ఇటువంటి దుర్ఘటనకు మానవ నిర్లక్ష్యమే ప్రధాన కారణం. నిపుణుల ద్వారా కూలంకషంగా పరీక్షలు నిర్వహించకుండా, ప్రామాణిక నిర్ధారణలు చేయకుండా ఏ ప్రయోగాన్ని చేపట్టకూడదని ఈ సంఘటన తెలియజేస్తోంది. అతి విశ్వాసం, అత్యాశ వంటివి సాంకేతిక అంశాల పట్ల అసలే కూడదని కూడా మనం అర్థం చేసుకోవాలి. భూమి మీద, ఆకాశంలో, నీటిలో ఎక్కడైనా సరే ప్రయాణం అంటే అన్ని విధాలా జాగ్రత్తలు తీసుకుని తీరాలి. ప్రాణం పోతే తిరిగి రాదని తెలిసినా అలాంటి దుస్సాహసం చేయడం క్షమార్హం కాదు. అందుకే వాహనాల వెనుక వేగం కన్నా ప్రాణం మీనా అని రాసి ఉండడం చూసే ఉంటారు. అందుకే ప్రయాణాల్లో ఖచ్చితంగా తగు జాగ్రత్తలు తీసుకోండి.